ఇది కలబంద రసం తయారు చేసే విధానం. కలబంద, వేపాకు, వేప పుల్ల వేసి 2 రోజులు నాననిస్తాం. ఈ తర్వాత ఇలానే రోజుకొకసారి తిప్పుకుంటూ ఇట్లా తీసుకొచ్చి ఇంకా ట్యాంకులో బయట ఇట్లా స్లోగా పోసుకోవాలి. అక్కడ ఏంటంటే ఆ తొక్కంతా అడ్డం పడుతూ ఉంటుంది. తిప్పుకుంటూ స్లోగా ఇలా తిప్పుతూ చిన్నగా దిగుతూ ఉంటుంది. కలబంద, వేపాకు కషాయం ఫర్ న్యాచురల్ ఫార్మింగ్. చూడండి అలా దిగుతూ ఉంటుంది. 3 రోజులు నానబెట్టుకొని పోసుకోవాలి. ఇట్లా తొక్కులు మిగిలిపోతాయి. కలబంద, వేపాకు వీటిని సపరేట్ చేసి పెట్టుకోవాలి. ఇలా తీసి ఇట్లా పట్టుకొని కషాయం రెడీ అయింది. దీన్ని స్టార్ట్ చేసి మన మొక్కలకు కొట్టుకోవాలి. మూత పెట్టేశాను, ట్యాంకులో పోసేసాను, తీస్తున్నా. రెడీ. స్టార్ట్ చేస్తున్నా. ఇట్లా స్ప్రే చేసేసుకోవాలి లైట్గా. ఇది ఒక న్యాచురల్ ఫార్మింగ్లో ప్రోటీన్ ఫుడ్ ఫర్ ప్లాంట్స్. థ్యాంక్ యూ.